హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓ చిన్న లైఫ్. తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసం. పిల్లలు బాగా తినాలి అని చెప్పేసి ఎంతోమంది తల్లిదండ్రులు తపన పడుతూ ఉంటారు. వాళ్ళు ఏమీ తినకపోతే లేదా కొంచెం తినకపోయినా కానీ అసలేం తినలేదని బాధపడే తల్లిదండ్రులకి ఇది ఈరోజు నేను చూపించే దోస వచ్చేసి చట్నీతో అవసరం లేకుండా కొంచెం కారం కారంగా ఇష్టంగా తినటానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కనుక పిల్లల్ని బాగా తినిపించాలి లేదా పెద్దవాళ్ళు కూడా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఈ దోస చాలా బాగా నచ్చుతుంది. ఈ దోస పేరు వచ్చేసి ఎర్ర దోస లేదా అడ అని అంటారనమాట. దీన్ని ఎలా చేయాలి, ఏమేం మెజర్మెంట్స్ మనము అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీకు ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ అండర్ ద కామెంట్ సెక్షన్. నా రెసిపీ కానీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.